అందమైన కళ్ళతో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసి అప్పట్లో ముత్యాల ముగ్గుతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న సంగీత గారితో ఇంటర్వ్యూ మీకోసం. సంగీతని, ముత్యాల ముగ్గు సంగీతని ఎన్నో అవార్డ్స్ కంటే నేను గొప్పగా ఫీల్ అవుతాను. ఇక్కడి తెలుగు ప్రేక్షకులకి, తెలుగు దర్శన నిర్మాతలకి అందుబాటులో ఉండాలని. హీరోయిన్గా ఇవ్వరు, నేను అది ఎదురు కూడా చూడట్లేదు. అప్పుడు అంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. నాగేశ్వరరావు గారితో ఒక సినిమా చేశాను, బట్ ఆయనతో హీరోయిన్గా చేయలేదు. ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. హలో సంగీత గారు, ఎలా ఉన్నారు? హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను సంగీతని, ముత్యాల ముగ్గు సంగీతని. ఇన్ని రోజులు చెన్నైలో ఉండేదాన్ని, ప్రస్తుతం హైదరాబాద్కు మకాం మార్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడి తెలుగు ప్రేక్షకులకి, తెలుగు దర్శన నిర్మాతలకి అందుబాటులో ఉండాలని. సో మీ అందరి సహకారంతో నేను అనుకునేది సాధిస్తానని అనుకుంటున్నాను. సినిమా రంగంలో మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ చిన్నప్పుడు యాక్చువల్లీ మాది వరంగల్ స్వస్థలం. అక్కడి నుంచి సినిమాలో యాక్ట్ చేయాలని నేను, మా అమ్మ, అన్నయ్య గారు మెడ్రాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మా అన్నయ్య గారికి ఒక ఫ్రెండ్ దొరికారు, సమ్ ప్రొడక్షన్ మేనేజర్ గారు. ఆయన ద్వారా భూషణ్ గారని స్టిల్ ఫోటోగ్రాఫరు, అప్పుడు యు విశ్వేశ్వరరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీయాలని అనుకుంటున్నారట. ఆ టైంలో ఆ భూషణ్ గారు వచ్చి నా ఫొటోస్ అడిగి తీసుకెళ్లారు. అంతకుముందు ఏంటంటే కొన్ని చిన్న చిన్న యాడ్స్లో ఫోటో ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను. అప్పుడు టీవీ లేదు కదా, ఓన్లీ ఫొటోస్ యాడ్ అంటే. సో నర్సూస్ కాఫీ ఒకటి, శారదా సిల్క్స్ అని ఒకటి. ఆ ఫొటోస్ చూసి విశ్వేశ్వరరావు బాగుందని చెప్పి నన్ను పిలిపించారు. అలాగే నాకు తీర్పులో అవకాశం ఇచ్చారు ఆయన, మేకప్ వేసి స్క్రీన్ టెస్ట్లు వేసి. అదే భూషణ్ గారు ముత్యాల ముగ్గు డైరెక్టర్ బాపు గారికి ఫోటోగ్రాఫర్ కంపెనీకి. సో ఆయన కూడా అప్పుడు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నప్పుడు ఈ అమ్మాయి బాగుంటుందని ఫొటోస్ చూపించారట. ఆయన బాగుందని మేకప్ లేకుండా స్టిల్స్ వేశారు, ఎందుకంటే ఆ సినిమా నాకు మేకప్ లేదు కాబట్టి. సో అలా నాకు ఆ 2 సినిమాల అవకాశం దొరికింది. ఇద్దరు పెద్ద దర్శకులు, యు విశ్వేశ్వరరావు గారు, బాపు గారు. నేను అదే ఫస్ట్ ఎంట్రీ. సో నాకేంటంటే చిన్నప్పుడే బిగినింగ్లో పెద్ద గట్టి పునాది దొరికిందనమాట. 2 బండికి 2 చక్రాలు అంటారో, నడవటానికి 2 కాళ్ళు అంటారో, అలాగే నాకు ఆ పెద్ద దర్శకుల సపోర్టు, దీవెన నాకు లభించింది. సో అంత గట్టి పునాది ఉంది కాబట్టి నేను ఇప్పటికి సినిమా ఫీల్డ్కి వచ్చి 40 years అయింది. 75 నా ఎంట్రీ. సో కాబట్టి ఇంకా నిలదొక్కున్నాను, ఇంకా నిలదొక్కుంటాను. అంతా వాళ్ళిద్దరి బ్లెస్సింగ్సే నాకు. ముత్యాల ముగ్గు సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ఈ సినిమా టైటిలే మీ ఇంటి పేరు కూడా అయింది. ఇంత గుర్తింపు వస్తుందని మీరు అసలు అప్పట్లో ఊహించారా? అంటే యాక్చువల్గా నా పేరు లత, మా ఇంట్లో పెట్టిన పేరు. సో అప్పటికి లత అని ఒక హీరోయిన్ కాబట్టి నాకు సంగీత అని పేరు మార్చుకున్నాను. సో ముత్యాల ముగ్గు సంగీత అనేది నాకు ఇప్పటికీ 40 years తర్వాత నన్ను ఎవరు చూసినా మీరు ముత్యాల ముగ్గు సంగీత కదా అంటారు. సో అది నాకు పెద్ద ఎన్నో అవార్డ్స్ కంటే నేను గొప్పగా ఫీల్ అవుతాను. ఆ టైటిలే మా ఇంటి పేరు అయిపోయింది ప్రస్తుతం. ముత్యాల ముగ్గు అంత సక్సెస్ అవుతుందని అనుకున్నారా మీరు? అప్పుడు అంత సక్సెస్ అవుతుంది అనుకోలేదు. సో ఒక విధంగా చూస్తే అది పెద్ద, నేను అనుకుంటా నాకు పెద్ద దిష్టి తగిలిందేమో. అంటే ఫస్ట్ పిక్చరే ఒక 1 year ఆడింది, ప్రెసిడెంట్ అవార్డు దొరికింది నాకు ఆ సినిమాలో. ప్రేక్షకులు 1 సంవత్సరం నన్ను ఆ సినిమా ద్వారా చూశారు కాబట్టి ఒక విధంగా చూస్తే పెద్ద దిష్టి తగిలింది అనుకుంటాను నేను ముత్యాల ముగ్గు వల్ల. ఇప్పటి వరకు చెన్నైలో ఉన్న మీరు ఇప్పుడు హైదరాబాద్కి మకాం మార్చడానికి కారణం ఏంటి? అంటే ఇప్పుడు మెడ్రాస్లో అప్పుడు 4 లాంగ్వేజ్ సినిమా వాళ్ళు అక్కడే చేసేవాళ్ళు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం. సో ఇప్పుడేంటే ఏ భాషకి ఆ భాష విడిపోయింది. సో మలయాళం వాళ్ళు కేరళకు వెళ్ళిపోయారు, కన్నడ ప్రొడ్యూసర్స్ అంతా బెంగళూరు వెళ్ళిపోయారు. సో తెలుగు వాళ్ళంతా ఇక్కడికి వచ్చేసారు. కాబట్టి నేను చూశాను, మళ్ళీ ఏదన్నా తిరిగి వస్తుందేమో తెలుగు సినిమా అంటే, అలా వచ్చే అవకాశం లేదు కాబట్టి నేనే మకాం ఇక్కడ మార్చుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉంటే ఎక్కువ అవకాశాలు దొరుకుతాయని. ఇప్పుడు మీరు ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు హీరోయిన్గా ఇవ్వరు, నేను అది ఎదురు కూడా చూడట్లేదు. సో నాకు తగ్గట్టుగా నా క్యారెక్టర్కి, ఇప్పుడు నా వయసుకు తగ్గ క్యారెక్టర్స్ అవి ఇస్తే చేయాలంది. అమ్మ, అక్క, వదిన, మంచి క్యారెక్టర్స్ కానీ, టీచర్ క్యారెక్టర్స్ కానీ, ఒక మంచి స్కోప్ ఉన్న లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులు చేయాలని సరదా ఉంది. కామెడీ కలిసిన మదర్ క్యారెక్టర్ చేయాలని నాకు చాలా సరదా. మీ సినిమాలో టాప్ 5 మూవీస్ చెప్పమంటే మీరు ఏ సినిమాలు చెప్తారు? నా సినిమాలో ఆఫ్కోర్స్ ఫస్ట్ ముత్యాల ముగ్గు, తయారమ్మ బంగారయ్య, చిలకమ్మ చెప్పింది. ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ చేసినప్పుడు శివమణి, సింహాద్రి, ఆది,
ఇలాంటి సినిమాలు. అల్లేరండి, స్నేహం అంటే ఇదేరా. తెలుగు కాకుండా వేరే లాంగ్వేజెస్లో మీకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు? వేరే లాంగ్వేజెస్ తమిళ్లో నేను ఎక్స్ సీఎం ఎంజిఆర్ గారితో నా ఫస్ట్ సినిమాని ఆయనకి చెల్లెగా యాక్ట్ చేశాను. సో ముత్యాల ముగ్గు సినిమా చూసి వాళ్ళు నాకు ఆఫర్ ఇచ్చారు. సో తర్వాత ఆ సినిమా ఉండగా షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆయన సీఎం అయిపోయారు. సో సీఎం అవటం వల్ల ఆ సినిమా అప్పుడు అయిపోయింది. తర్వాత అదే సినిమా భాగ్యరాజు గారు టేక్ ఓవర్ చేసి సినిమా కంప్లీట్ చేశారు. సో ఒక విధంగా చూస్తే ఆ సీఎం గారితో నటించాననే సంతోషం, బట్ ఆ సినిమా పూర్తిగా ఆయనతో చేయలేకపోయినా ఒక బాధ. సో ఆ తర్వాత శివాజీ గారికి చెల్లెలుగా యాక్ట్ చేశాను. ఆ సినిమా తమిళ్లో నాకు ఫస్ట్ సినిమా దీపం. అలాగే కన్నడంలో నా ఫస్ట్ మూవీ తెలుగులో న్యాయం కావాలి కన్నడంలో నేను చేశాను. ఆ సినిమా పెద్ద హిట్, సిల్వర్ జూబ్లీ ఆడింది. అలాగే మలయాళంలో సోమన్ గారితో చేశాను. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారితో వాళ్ళు సినిమాలు చేశాను. వాళ్ళతో హీరోయిన్గా చేయకపోయినా వాళ్ళతో కలిసి సినిమాలు చేశాను నేను. తెలుగులో మీరు ఏ హీరో సరసన నటించారు? నాగేశ్వరరావు గారితో ఒక సినిమా చేశాను, బట్ ఆయనతో హీరోయిన్గా చేయలేదు. ఎన్టీ రామారావు గారితో శ్రీరామ పట్టాభిషేకంలో సీతగా వేశాను. ఆయన అందులో డబుల్ క్యారెక్టర్ చేశారు, రాముడు అండ్ రావణుడు. ఒకసారి ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నాకు నేను తీసి డైరెక్ట్ చేసిన సినిమాలో నాకు చాలా బాగా నచ్చిన చిత్రం శ్రీరామ పట్టాభిషేకం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలుగా నన్ను ప్రేక్షకులు ఆదరించారు. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ రీఎంట్రీ అనే చెప్పుకోవచ్చు. సో మళ్ళీ నన్ను దర్శక నిర్మాతలు ప్రోత్సహిస్తారని, ప్రేక్షకులు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. To see you, your fans look upon you as their hero. So what's a message that you want to give to them? Well, personally, if you ask me, I feel, you have to be honest. సడన్గా ఓపెన్ చేస్తే ఫాదర్ మదర్ వచ్చారు. నాకు ఎక్కడో చూసినట్టు గుర్తు ఇద్దరిని. 1 minute నాకు 1 second నాకు ఇదైంది. వీళ్ళతో మంచి పేరు తీసుకోవాలంటే